ద లాస్ట్ బస్ మూవీ వచ్చేసి ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో లేదు, ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లో ఉంది. సరిగ్గా పాయింట్కి వస్తే మూవీ చూసాక నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది, యావరేజ్ అనమాట. ఈ మూవీ 2018లో ఒక బస్ డ్రైవర్ 22 పిల్లల్ని అండ్ టీచర్ని కాలిఫోర్నియాలో జరిగిన ఒక క్యాంప్ ఫైర్ నుంచి ఎలా కాపాడాడు ఒక బస్ డ్రైవర్. అతనే కెవిన్. తన లైఫ్ ని బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. హిస్టరీలోనే ఈ రేంజ్ వైల్డ్ ఫైర్ డిస్ట్రాక్ట్ అవ్వడం, అంటే ఈ రేంజ్ లో మంటలు రేగడం అదే ఫస్ట్ టైం. 1.8 మిలియన్ ఏకర్స్ మొత్తం కాలిపోయింది. 18,000 ఇల్లులు మొత్తం కాలిపోయాయి. 100 మంది పైగా చనిపోయారు. ఇలాంటి క్యాంప్ ఫైర్ లో ఒక బస్ డ్రైవర్ 22 పిల్లల్ని అండ్ టీచర్స్ ని ఎలా కాపాడాడు సేఫ్ గా అనేది మూవీ ప్లాట్ అనమాట. పారడైస్ వన్ టర్న్స్ స్ట్రగుల్ టు సర్వైవ్ అండ్ అమెరికన్ వైల్డ్ ఫైర్ అనే ఒక నవల్ ని బేస్ చేసుకుని మూవీ తీశారు. మూవీ ఫస్ట్ హాఫ్ సగం బోర్ కొట్టింది, సెకండ్ హాఫ్ సగం బోర్ కొట్టింది. కెవిన్ క్యారెక్టర్ ఒక కాన్ఫ్లిక్ట్ బానే ఉంది, బట్ అంటే దానికి ఎమోషనల్ డెప్త్ యాడ్ అయింది, కానీ ఒక రేంజ్ లో ఎంగేజ్ అయితే చేయలేదు. మూవీకి ఎమోషనల్ డెప్త్ యాడ్ అయింది, కానీ కన్వర్జేషన్స్ తో దాంతో దీంతో బాగానే లాగ్ చేశారు. సెకండ్ హాఫ్ ఫుల్ ఉత్కంఠ భరితంగా ఉంటదేమో అనుకున్నా. స్టార్ట్ అవ్వడం కూడా అలాగే స్టార్ట్ అయింది, అలాగే వెళ్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది, హుక్ చేసింది. కానీ ఆ బస్ ఎప్పుడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడ నుంచి బోర్ కొట్టింది. అంటే బస్ ఆగిన దగ్గర నుంచి పోయిన వరకు, అంటే ఈ గ్యాప్ మొత్తం బోర్ కొట్టింది బస్ ఆగినంతసేపు. కానీ వాళ్ళు అక్కడ అసలు ఎందుకు ఆగారో ఏంటో మరి నాకు అర్థం కాలేదు. మంటలు దగ్గరికి వచ్చాక వెళ్ళారు, బండి స్టార్ట్ చేశారు. అదేదో ముందే వెళ్తే అయిపోగా. వాళ్ళు అనుకున్నది ఏంటంటే మంటలు ఇక్కడి వరకు రావనుకున్నారు, నాకు అర్థమైంది. కానీ వాళ్ళు మొత్తం సరౌండ్ అయ్యారు. చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం మంటలు వచ్చేస్తున్నాయి. మంటలు అనేది సరౌండింగ్ చుట్టూ వస్తూనే ఉంది, కానీ రాకుండా ఎటు పోతుంది? తప్పకుండా వస్తుంది కదా. అదేదో ముందే వెళ్తే అయిపో. వీళ్ళు దగ్గరకు వచ్చాక మొత్తం అంటుకున్నాక పోయారు. మంటలు అనేది ఫారెస్ట్ అంతా అంటుకుంది, రాకుండా ఎటుపోతుంది? సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొంత లాగ్ తప్ప సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది. ఆ బస్ ఆగినప్పుడు కెవిన్ తన ప్రాబ్లమ్స్ టీచర్ కి చెప్తున్నప్పుడు బానే అనిపించింది. ఆ ఒక్క సీన్ తప్ప బస్సు ఆగిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన వరకు బోరి కొట్టింది. ఇక మరోవైపు ఫైర్ ఫైటర్స్ ని చూపిస్తారు. అదే మంటలు ఆర్పే వాళ్ళని, కాపాడే వాళ్ళని. వాళ్ళు సినిమా అంతా ప్లాన్స్ వేస్తారు, కానీ వాళ్ళు ఏం చేయరు. సినిమా ఎండ్ వరకు ప్లాన్సే వేస్తున్నారు, కానీ వాళ్ళు ఆపడానికి ట్రై చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో చేశారు, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ప్లాన్సే వేశారు. సర్వైవల్ మూవీస్ లో ఒక కిక్ ఉంటది, ఉత్కంఠ భరితంగా ఉండి టెన్షన్ పెట్టి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ను కూర్చోబెట్టి హుక్ చేస్తుంది. ఇందులో కిక్కు పెద్దగా ఇవ్వలేదు. ఏమనంటే డ్రోన్ కెమెరాతో మంటలంతా చూపిస్తారు, పైన టాప్ యాంగిల్ పెట్టేసి బడ్డవి షాట్ పెట్టేసి సినిమా అంతా తీశారు. అసలు మెయిన్ అయిన సర్వైవల్ పాయింట్ లోనే స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ లేదు. మళ్ళీ ఏంటంటే హ్యాండిల్డ్ కెమెరా మూమెంట్ చాలా వాడారు. కొన్ని చోట్ల కన్వర్జేషన్స్ అప్పుడు తప్ప రిమైనింగ్ అంతా అదే వాడారు. ఇక చిరాకు దెబ్బదా అక్కడక్కడ వాడితే ఓకే, కానీ సినిమా అంతా అదే వాడారు. ఇక బోర్ కొట్టకుండా ఉంటదా? మూవీలో టెన్షన్ అంటే రిలేషన్ తీసుకురావడానికి ఇది వాడారు తెలుస్తుంది, కానీ సినిమా అంతా వాడితే బోర్ కొట్టదా? డైరెక్టర్ గ్రీన్ గ్రాస్ గారి మూవీస్ అన్ని ఇలాగే ఉంటాయంటో, ఇదే వాడతారు ఎక్కువ. జాసన్ బన్ మూవీస్ లో కూడా ఇదే కెమెరా మూమెంట్ ఉంటుంది ఎక్కువ. డ్రామాటిక్ మూమెంట్స్ తగ్గించి సర్వైవల్ మూమెంట్స్ పెంచుంటే సినిమా ఇంకా ఎంగేజ్ చేసేది. దానికి తోడు స్లో బేసింగ్ తో టూ మచ్ డ్రాగ్ చేశారు. లాస్ట్ 10 మినిట్స్ అలాగే ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాథ్యూ గారు చాలా బాగా చేశారు. ఇక రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో ఫుల్ న్యాయం చేశారు. బీజిఎం పర్లేదు, సౌండ్ మిక్సింగ్ సూపర్ ఉంది. సినిమాటోగ్రఫీ లైటింగ్ బాగానే చేశారు, కానీ కెమెరా మూమెంటే ఒకటే వాడేశారు. మొత్తానికి ద లాస్ట్ బస్ నాకైతే పర్లేదు అనిపించింది మూవీ. టైం ఉంటే ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇంకొంతమందికి ఫుల్ ప్లెడ్జ్డ్ గా వర్కౌట్ అవ్వచ్చు, చెప్పలేం. ఇక మీ ఇష్టం. చూడాలనుకుంటే ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. అడల్ట్ సీన్లు అయితే ఏమి లేవు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో మరిది ద లాస్ట్ బస్ మూవీ రివ్యూ గురించి మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.